జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లో కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మనం గురు శిష్యులకున్న యథార్థ సంబంధం దాని గురించే మాట్లాడబోతున్నాం. గురు శిష్యులు అంటే ఎలా ఉంటారో మనం చూద్దాం. ఇది భేదం లేనిది, ప్రేమ ఆప్యాయతలున్నది, జీవితకాలమంతా కట్టుబడాల్సింది. అలాగే గురువుగారి మొట్టమొదటి శిష్యునిగా ఉండాల్సి ఉంది. ఒకసారి మీరు ఒక గురువుని సెలెక్ట్ చేసి స్థాపితం చేసి మానసికంగా లాగేసుకుంటే అతను ఏం చెప్తాడో ఆ దారిలోనే మీరు వెళ్ళి తీరాలి. లేదంటే శిష్యుడే తడబడాల్సుంటుంది. గురువుగారి మాట ప్రకారం అతను నడుచుకోకుంటే, మనం పోయే దారిలోనే నడిస్తే అదంటే వాళ్ల మనసు ఏమంటుందో ఆ విధంగా వాళ్ళు నడిచేది ఆధ్యాత్మికంలో. మనం పోయే పోకడలో పోవడం అందరూ తప్పనే అంటారు. మన ఆశ ఏమిటో, అలాగే మన బుర్ర ఏం చెప్తుందో గురువు చెప్పిన దానికంతా తలక్రిందులుగా ఒక అర్థాన్ని తెలుసుకుని ఆ అర్థం ప్రకారం బతకడమే చాలా తప్పైనది, ఇష్టపడి నడవడమని చెప్తారు. ఈ విధంగా ఒంటరిగా చేపట్టడానికి ఉన్న కారణాలు ఎవరి మాటలకు కట్టుబడి ఈ బుర్ర తయారుగా లేదు. అవతల వాళ్ళు చెప్పేది నిజంగా అది వినదు. వాళ్ళు చెప్పినట్టే జరుగుతూ ఉంటుంది, వాళ్ల ఇష్టప్రకారం జరుగుతుంది. గురువుగారి మాట వినడానికి ఏదైనా సాకులాంటిది చెప్పి ఆ పైన నిమిత్తాన్ని కనిపెడుతూనే ఉంటారు. అన్నింటికీ తప్పుడైన అర్థాన్ని తెలుసుకుని మనసు పోయే పోకడలో వెళ్తారు. బయటేమో గురువును పూజించినట్టే నడుచుకుంటారు, కాని లోలోన చూశారంటే అప్పుడే తన మనసు ఏముంటుందో ఆ ప్రకారమే అందరూ నడుచుకుంటారు. భగవాన్ మహావీరుడు ఉన్నప్పుడు జరిగిన మహాప్రసిద్ధమైన ఒక భాగ్యం, అతని శిష్యులే ఉదాహరణలు. అతనికి కైవల్యజ్ఞానం కలగనప్పుడు తీసిన సమయం అదే కైవల్యానికి శిక్షకు మధ్యంతర స్థితిగా ఉంటుంది. ఈ సమయంలోనే అది జరిగిందనొచ్చు. భగవాన్ మహావీరుడు అతని సాధనలు చేస్తూనే ఉన్నారు. అతని కర్మవిధులన్నీ అతను ముగించేస్తున్నాడు. అంటే నా సాధనలు నేను చేసుకుపోతుంటాను, ఏ శిష్యుని వెనకాల రానివ్వలేను, శిష్యుని నేను పెట్టుకోననే అన్నారు. నా సాధనలకు పెద్ద అర్థం అనేది ఉండేది. ఏ ఒక లౌకిక విషయానికి ముగింపు చెప్పాలనే స్థితియో, ఏ ఒక శిష్యుడినైనా పెట్టుకోవాలన్న తపనో ఆయనకు కొంచెం కూడా లేదు. ఎప్పుడు అతనికి కైవల్య జ్ఞానం ప్రాప్తం అవుతుందో అంతవరకు అతనికి ఏ ఉపదేశమూ ఇవ్వడం లేదనే ముగింపుకొచ్చారు. భగవాన్ ఆయన గారి సాధనలోనే ఉన్నారు. అప్పుడొక 12 ఏళ్లు అన్ని గ్రామాలకు ఆయన వెళ్ళి వస్తాడు. అది అతని ఆహారం కోసం, ప్రజలను చూడ్డం కోసమే ఆయన వెళుతూ ఉండేవారు. మిగతా సమయాల్లో అతను విడిగానే ఉండిపోయేవారు. ఆయనలోని సాధనలన్నీ చేసి చూపేవాడు. ఒకసారి ఈయనలాగే ఉండే ఘోషాల ఇతనిలాగానే అతను భగవాన్ మహావీరుడి దగ్గరున్న సర్వ చక్కదనాలు చూశారు. చాలా ఆశ్చర్యపడిపోయారు. అతనిలోని ఉన్నత గుణాలను చూసి జనాలే ఆశ్చర్యపోతారు. అతని జీవితము, అతను చేసిన అద్భుతాలెన్నో ప్రజల్ని ఆశ్చర్యంలో ముంచేశాయి. వెంటనే ఆయనొచ్చి అతనితోనే ఉండి అతన్ని పక్కనే ఉంటూ చూసుకునేది అనే ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను ఎక్కడికెళ్ళినా బోలెడంత సంపద ఉండడం చూశాడు. దేవలోకంలో అతనుకున్న మర్యాదలు చూశాడు. ఇతన్ని చూడగానే అతనికి ఇతనేమీ సాధారణ గురువులాగా తెలియలేదు. నిజంగా ఏదో అద్భుతం ఉందని తెలుసుకున్నాడు. అందువల్ల సిద్ధి ప్రాప్తం పొందాలనుకున్నాడు. అలాగే మనకంటూ ఒక స్థానాన్ని కల్పించుకోగలమని అనుకున్నాడు. మనకున్న లక్ష్యం అది మన లక్ష్యంగా ఉంటుందంటే ఈ ఒక లక్ష్యంతో మనం గురువు దగ్గరికి వెళ్ళి చేరుకుంటే గురువు దగ్గర నుంచి నిజంగానే దేన్ని మనం పొందడం కుదరదు.
వాళ్ళు లౌకికంలో భౌతికంగానే ఉండి తీరాలి. ఈ ఒక చెడ్డ భావన ఆయన మనసులో ఉండేది. భౌతిక లౌకికంలో ఎందుకు అందుకోవాలంటే దానికి తగిన భావన వచ్చే కదా తీరును. వాళ్ళు ఆధ్యాత్మికంలో నిజంగా ముందుకెదగలేరు. ఆత్మ శ్రేయస్సు కోరి ఏది చేయలేరు. ఎవరు తనకి ఏది చేయట్లేదో ఇతరులకు ఎలా చేస్తారు? ఈ ఒక చేష్ట భగవాన్ మహావీరుణ్ణి దేవలోకం వాళ్ళు పండుగ చేసుకుంటారని ఆ స్థాయికి అతనికి మర్యాద ఉండేది. ఈ అద్భుతాలన్నీ అతను చూస్తూ ఉండిపోయాడు. చాలా ఆనందం, మనసు లోపల ఆనందించారు. అతని వెనకాలే వెళ్ళి అతని దగ్గరే చేరాడు. అతనికి తానే వెళ్ళి ఏదైనా చేయాలనుకున్నాడు. కానీ అతనికి ఇవన్నీ అవసరమే లేదే. పాపం అతను నోరు తెరిచి ఏదీ చెప్పలేదు, మెదలకుండా ఉన్నారు. అతను ఏమైనా చేసుకొని అందుచేత భగవంతుని పేరు చెప్పి ఏం కావాలన్నా కోరినట్టు అతను చేస్తూ ఉండేవాడు. భగవంతుని శిష్యుడంటూనే అన్ని పనులు చేస్తుండేవాడు. భగవంతునికి ప్రజలు ఇచ్చిన రెస్పెక్ట్ అంతులేకుండా ఉండేది. నిజమైన భక్తి భావనతో ఉండేది. ఇవన్నీ ఇతను తీసుకోవడం మొదలెట్టాడు. తన మాటల గారడితో ఇదంతా చేస్తూ ఉండేవాడు. కాని ప్రజలేం అంత మూర్ఖులేం కాదే. అతనికి ఏం మర్యాద ఇవ్వలేదు. ఏదైనా తలకిందలుగా చేసి దానికి తగినట్టు తిట్లు తిన్నాడు. ఆ తర్వాతే భగవంతుని దగ్గరికి వచ్చాడు. చాలా కష్టాల్ని అతను సహించాల్సి వచ్చింది. ఇదిగాక అతని మనసులో ఇంకో భావన ఉండేది. ఊరికే నోరు మూసుకుని ఉండిపోక ఇతనెందుకు కష్టపడాలి, ఇతను మాత్రం కాదు, ఇతని వెనకాల పోయే నన్నెందుకని కష్టపెట్టేవాడు అని అతను అనుకునేవాడు. ఏదేమైనా అతను భగవంతుణ్ణి వదిలేలా లేడు. అతను భగవంతుని దగ్గర ఏం చూశాడు? ఎందువల్ల అతను వదలకూడదనుకున్నాడు? ఆ పేరాస అతన్ని వదల్లేదు. ఇతని దగ్గర్నుంచి మనం ఏదైనా పొందే తీరాలనుకున్నాడు. అతని దగ్గర ఏం విద్య ఉందో అది మనం నిజంగా పొందాలి. అందువల్ల అతని వెనకాలే వెళ్ళిపోతూ అతన్ని అబ్జర్వ్ చేస్తూనే అతనున్నాడు. ఒకసారి భగవాన్ మహావీరుడు వెళ్తూ ఉన్నాడు. బయటికి ఎక్కడికో వెళుతున్నాడు. అతని వెనకాలే ఇతను వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు భగవాన్ మహావీరుడు ఏం చేస్తాడని మనం చూద్దాం. అక్కడ నువ్వులు ఒక చిన్న చెట్టు ఒకటుంది. అక్కడ అతను వెళ్తున్నప్పుడు భగవంతునితో కోశాలు అడిగాడు, నువ్వుల నుంచి ఎంతవరకు ఫలితం ఉంటుంది అన్నాడు. వెంటనే భగవాన్ 7 అని బదులు చెప్పాడు. 7 దానికి ఏంటి అర్థం అని అడిగాడు. ఆయన ఇది చెప్పి మళ్లీ నడుస్తుండిపోయాడు. కోశాల్ ఏం చేశాడంటే ఆ నువ్వుల చెట్టు అలాగే పీకి విసిరిపారేశాడు. ఈ చెట్టే లేకుంటే ఆ పైన ఎక్కడ్నుంచి ఫలం ఉంటుంది? భగవాన్ తప్పని నేను నిరూపించుతాను. భగవాన్ చేసేది తప్పని నిరూపించబోతున్నాను. ఈ విధంగా చెప్పి ఆ చెట్టుని విసిరేశాడు. పక్కనున్న అన్ని చోట్లకి వెళ్ళి అతను మళ్లీ తిరిగి అదే దారిలోనే మహావీరుడు వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత భగవాన్ దగ్గర ఘోషాల్, భగవంతుడా, పోయినసారి నేను ఇదే దారిలోనే మనం వచ్చాం. అప్పుడు ఇక్కడొక నువ్వుల చెట్టు ఉంది కదా, అది ఏవైంది? ఇప్పుడది ఈ చోట్లేదే. మీరు చెప్పింది అబద్ధమైందే. మీ మాట అబద్ధమయ్యే ఛాన్సే లేదే. మీరు జ్ఞాని కదా, అలాగే భగవాన్ కదా. అప్పుడిది ఎలా తప్పయింది? అందువల్ల మీరు నిజమే కాదు. అప్పుడు భగవాను నవ్వుతూనే వారితో అన్నారట, అదో అక్కడే ఉంది చూడు, అదుగో అక్కడ చూడు, దీన్నే కదా నువ్వు ఇక్కడ్నుంచి పీకి అక్కడ విసిరికొట్టావు. అదెందుకు చేశావు? నేను పోయిన తర్వాత వర్షం వచ్చింది, అందువల్లే దానికి తగినట్టుగా అయ్యింది. ఇందులో ఏంటంటే ఒక పశువు ఇటు పక్కొచ్చింది. ఆ పశువు కాలు కరెక్ట్గా ఆ నువ్వుల చెట్టు మీద పడింది. అందువల్ల భూమిలో అది దాగిపోయింది. అందువల్లే ఇలా అది వెంటనే చిగురు తొడిగి పెరిగిపోయింది. దీన్ని పెంచింది మీరేగా, అది చూసి లెక్కపెట్టు, 7 ధాన్యాలు తెలుస్తాయి అంటూ అతనితో చెప్పాడట. వెంటనే ఘోషాల అది చూశాడు. దాన్ని తెరిచి చూశాడు. అందులో 7 ధాన్యాలున్నాయి. అతనికి చాలా ఆశ్చర్యపోయాడు. ఏది జరగాలనుందో అది నిజంగా జరిగే కదా తీరుతుంది. జరగబోయేది ఎవరూ జరగకుండా ఆపలేరు కదా. జరగకుండా ఉండేది ఎవరు జరిపించేయడమూ కుదరదు. జరిగేది ఎవరూ మార్చి తీర్చడానికి కుదరదు. ఈ ఒక సిద్ధాంతం అతని
బుర్రలో నాటుకుపోయింది. లేదంటే అతను అనుకున్నట్టే కదా ఉంటుంది. భగవంతుని మాటకు అర్థం ఆ రకమైంది కాదు. ఎన్నో విషయాలు తోడు ఉండి నడిచి ఇవన్నీ సర్వము పుట్టుకొచ్చాయి అనే అనాలి. ఇందులో అన్నిటి యొక్క మహత్వం ఉంది. ఏదైనా ఒక విషయం లేదన్నా కూడా ఏ ఒక విషయమూ జరగదు. కాని వీడు ఎండ్ సిద్ధాంతాన్ని మార్చాడు. మొత్తానికి ఉంటున్న విషయాన్ని అతను అలాగే విసిరి పారేశాడు. భగవాన్ మహావీరుడు ఏ చేష్టను ఒక కార్యకారణంగానే చూసి చేస్తూ ఉంటాడు. అతను అన్నింటికీ మహత్యం ఇచ్చాడు. ఇతనిచ్చిన సర్వమహత్యాలను వీడు విసిరి పారేశాడు. అతను మర్యాద ఇచ్చిన నీతి, ప్రాప్తములు, తర్వాత ప్రయత్నాలు, స్వభావాలు, తర్వాత కాలాలు, ఈ 5 కలిస్తేనే ఒక కార్యమనేది జరిగేది. భగవాన్ మహావీరుడు ఈ సిద్ధాంతాన్ని నెలకొల్పాడు. లోకానికి దీన్ని నిరూపించాడు. ఈ సిద్ధాంతాన్నే అతను విసిరిపారేశాడే. వాడు ఈ 5 విషయాలు వదిలేసి తనకు ఇష్టమైన ఒక నీతి మాత్రం పాటించాడు. ఈ నీతి ఏంటి? జరిగేది నిజంగా జరిగే తీరుతుంది, జరగనిది ఎన్నడూ జరగదు. ఈ విధంగానే ఉంచుకున్నాడు. దీనివల్ల అతనికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది యథార్థ జ్ఞానం కాదు. ఈ న్యాయమైన విషయాన్ని వదిలేసి అతను తన మనసు పోయిన పోకడలో తన మనసుకిష్టం వచ్చినట్టు నడుచుకున్నాడు. అతను ఏ ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరమూ లేదు. చేస్తూనే ఉండు ఈ సిద్ధాంతాన్ని వాడు పట్టుకున్నాడు. ఆ తర్వాత ఒకసారి ఏమైందంటే, ఒక పెద్ద తపస్వి, మహా పెద్ద తపస్వి అడవిలో తపస్సు చేస్తున్నాడు. అతను చాలా నిష్టలో ఉన్నాడు. అతని మీదికి ఏ ఒక దోమ వచ్చినా సరే, చేమో లేక మిగతా పురుగులొచ్చినా అతను వాటిని అసలు పక్కకే తోయడు. దాన్ని అలాగే ఉండని అని వదిలేస్తాడు. వాటికి తిండికి తన రక్తాన్నే అతనిచ్చాడు. ఒకసారి ఆ తపస్వి ఆ ధ్యానంలో కూర్చునున్నాడు. ఆ సైడ్లో ఘోషాల వెళ్తూ ఉన్నాడు. అతను ఈ పెద్ద గడ్డంతో కూర్చుని అతని మీద పలు రకాల కీటకాలు ఉండడం అతను చూశాడు. అతను వాటిని మేమీ చేయడం లేదు, ధ్యానంలోనే ఉన్నాడు. ఇతనికి బాగా నవ్వు వచ్చింది. అతన్ని చూసి ఈ ఘోషాల గలాటా కూడా చేయసాగాడు. అప్పుడు ఆ తపస్వి ధ్యానం నుంచి మేలుకున్నాడు. వెంటనే అతను కోప్పడ్డాడు. అతని మీద అలాగే ఒక అగ్నిని వ్యాపింపజేశాడు. అతని మీద అగ్నిని వ్యాపింపజేశాడనే చెప్పాలి. ఇదొక భయంకరమైన అగ్ని. ఇది పడిందంటే అక్కడికక్కడే కాలి బూడిద కావాల్సిందే, లేదంటే నిప్పుల వ్యాధి ఏదైనా వస్తుంది. ఇతను చావాలనుకోలేదు. అందువల్ల అతను పాటికి పరిగెత్తుతూనే ఉన్నాడు. భగవాన్ మహావీరుడి కాళ్ల మీద అప్పుడే వచ్చి పడిపోయాడు. భగవాన్ మహావీరుడి కాళ్ల మీద వాడు చావకుండా బతికిపోయాడు. భగవాన్ అతని శక్తితోటి వాణ్ణి బతికించాడు. ఒకేసారి అతను చనిపోయి ఉంటే నిజంగా ఏమీ చేసుకోలేడు. కాని ప్రాణం పోసినందువల్ల భగవాన్ వాడికి అండగా నిలిచాడు. ఇక్కడ అతనికి ఆయుష్కర్మ విధి ఉండిపోయింది. భగవంతుని వాడొచ్చి గమనించాడు. అతను వీణ్ణి కాపాడాడు. అతను ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయాడు. భగవాన్ దగ్గర ఈ విషయాలన్నీ ఏంటని వాడు అడిగాడు. అందుకు భగవాన్ వాడి దగ్గర, ఈ తపస్వి తన శక్తి వల్ల నిన్ను అగ్నితోటి బూడిద చేయాలనుకున్నాడు, కానీ నేను నా శక్తితోటి అలా కాకుండా వాణ్ణి కాపాడాను అన్నాడు. ఇదంతా నాకు నేర్పించండి అని అడిగాడు. నేను ఈ విద్యను నేర్చుకునే తీరాలి. అప్పుడే భగవంతుడితో చెప్పాడు. అంటే వాడు భగవాన్ దగ్గర నుంచి నేర్చుకుని చేసి చూసి బాగానే వాడు ఓడిపోయాడు. నా చేతిలో ఇప్పుడొక పెద్ద సామ్రాజ్యమే ఉంది, నా దగ్గర ఇప్పుడొక పెద్ద ఆయుధం ఉందని చెప్పి అంతగా వాడు సంతోషించాడు. ఎవరిని కావాలన్నా కాల్చొచ్చు, ఎవరిని కావాలన్నా ఏం కావాలన్నా వాడు చేయొచ్చు. ఇది నేర్చుకున్నందువల్ల వేరే ఏది వద్దని నిర్ణయించుకుని వెళ్ళాడు. ఈ అగ్నిగుండం సాధన వాడి దగ్గర ఉండేది. ఇది నేర్చుకున్న తర్వాత వాడు భగవాన్ దగ్గర ఇతర విద్యలు అన్నిటినీ వాడు నేర్చుకున్నాడు. బయటికి పోయి చాలా విషయాలు నేర్చుకున్నాడు. వాడు నిమిత్తానికి తగ్గ జ్ఞానాన్ని ప్రాప్తం పొందాడు. వాడికి లోపల జరిగేవన్నీ వాడికి ముందే తెలిసిపోయేవి. ఇవన్నిటినీ వాడు నేర్చుకుని తను మహాత్ముడైనట్టు ఫీలింగ్ కలిగేది.
నేను కైవల్య జ్ఞానినయ్యాను, నేను జ్ఞాని అయ్యానన్నాడు. ఈ విధంగా అతని మనసులో అహంకారం, అది వాడికి తోడొచ్చింది. భగవాన్ మహావీరుడికి ముందు నేను పెద్ద మనిషినయ్యాను అని అహంకారంతో మాట్లాడసాగాడు. భగవాన్ మహావీరుడి కంటే నేను పెద్ద వ్యక్తిని అనేసి చెప్తూ కొనసాగించాడు. ఆ తర్వాత తన మనసులో తనే పెద్ద వ్యక్తినని వాడికి అనిపించేసింది. అందరు శిష్యుల్ని తను చేర్చుకున్నాడు. ఎక్కడికెళ్ళినా అక్కడ తను తీర్థకరుణని చెప్పాడు. నేను కైవల్య జ్ఞాని, నేను సర్వజ్ఞాని. మహావీరుడు తప్పుడు మనిషి, అతను అబద్ధాలు కోరు. ఈ విధంగా ప్రచారం చేసి నేనే మొట్టమొదటి గురువుని అని చెప్పి వాడు అందరితోనూ చెప్తూ ఉన్నాడు. తద్వారా ప్రజలకు తలక్రిందులైన సిద్ధాంతాన్ని వాడు నేర్పించాడు. వాడు తన పేరు ఉదయ తీర్థంకరుడని చెప్పి అందర్నీ నమ్మించేశాడు. అతనికి ముందున్న పేరు అంటే ఘోషాల అప్పుడే అంతం చేశాడు. ఆ వెనకాల వచ్చిన వాళ్ళంతా తనను పొగిడి తీర్థంకరుడని పిలవాలని చెప్పి పాత విషయాలన్నింటినీ వాడు అంతం చేశాడు. ఇంకా చెప్తే వీడు ప్రపంచంలోనే మోసమైనవాడు, చాలా నీచమైనవాడు. ఈ విధంగానే మాట్లాడి తనొక తీర్థంకరుడని అలా అని చెప్పి తన జీవితాన్నే వాడు జీవించసాగాడు. వాణ్ణి చూడ చాలామంది వెళ్లారు. పాపం ప్రజలు ఏం చేయగలరు? కొన్ని అద్భుతమైన విషయాల్ని చెప్తాడు. అప్పుడు ప్రజలు వాడి వెనకాలే కదా వెళ్తారు. బూటకానికే మంచి కాలం ఉంది, సత్యానికి కాలమే లేకుండా ఉంది. ఘోషాల ఈ విధంగా తన షాపు తెరిచి వ్యాపారం చేశాడు. భగవాన్ని చాలా అవమానించాడు, చెడ్డ పేరును కలిగించాడు. కానీ భగవాన్ దేనికి కన్నీళ్లు పెట్టలేదు. ఇతనికి ఎలాంటి బాధింపు కలగలేదు. అతనికి ఘోషాల మీద ఏ ఒక కోపమూ లేకుండా ఉంది. వాడి శిష్యుల మీద ప్రేమగానే ఉండిపోయాడు, శుభ్రమైన పాశం. ఒకసారి ఏమైందంటే భగవంతుని భక్తులు చాలామంది వెళ్తూ ఉన్నారు. అలాగే ఘోషాల కూడా అప్పుడు పక్కనున్నాడు. భగవంతుని కైవల్య జ్ఞానం కుదిరి చాలామంది భగవంతుణ్ణి అప్పుడు చూడవచ్చారు. అప్పుడు ఘోషాలని చూడపోయారు. అందువల్ల ప్రజలకు చాలా కన్ఫ్యూజ్ కలిగి ఉండేది. ఇందులో ఎవరు నిజమైన వాళ్ళని తెలియలేదే. ఒకే చోట ఇద్దరు ఉన్నట్టుగా, అందువల్ల ఇద్దరినీ చూసి అక్కడ ఉన్నవాళ్ళకి చాలా కన్ఫ్యూషన్ అయ్యింది. ఇద్దరిలో ఎవరు నిజమైన వాళ్ళు? వీళ్ళు ఘోషాలను అడిగితే అవును నేనే నిజమైన వాడినని చెప్పాడు. మహావీరుడు అబద్ధమన్నా. అందువల్ల ప్రజలందరూ మహావీరుడి దగ్గరికి వెళ్లి ఘోషాల ఈ విధంగా చెప్తున్నాడు, మీరేమంటారు అని అతనితోటి అడిగారు. అందుకు భగవాన్, ఈ జ్ఞానులంతా ఏది ఏ రకంగా ఉందో అదే విధంగానే కదా అందరికీ చెప్పే అలవాటుంది. ఉన్నదాన్ని ఉందని చెప్తారు, లేనిదాన్ని లేదనే కదా చెప్తారు. వాళ్ళు తప్పుగానే చెప్పుకోరే, కానీ ఏ విసుగు ఏదీ లేకుండా మధ్య రకంగా వారు మాట్లాడతారు. ఏ ఒక ఆక్రోశము లేకుండా వారు అంటారు. వారు చాలా చక్కగా ఎవరిని పుండి చేసే విధంగా మాట్లాడమే ఉండదు. కోశాల చెప్పేదంతా నిజమే కాదు, ఇది మాత్రం చెప్పేసి అతను వదిలేశారు. ఆ మాత్రమే చెప్పాడు. ఆ తర్వాత ప్రజలే ఎవరు నిజమైన పుణ్యపురుషుడని డిసైడ్ చేసి తీరాలి. మహావీరుడు నిజమా లేక ఘోషాల నిజమా అనేది వాళ్లే నిర్ణయించాలి అని. ఇతని దగ్గర ప్రశ్నలు అడిగిన వాళ్లే ఆ ఘోషాల దగ్గరికి వెళ్ళి మహావీరుడు ఈ విధంగా చెప్పాడే, దానికి మీరేం బదులు చెప్తారని అడిగారు. ఇదంతా వినేసి ఘోషాల ఒకేసారి కోపం రావడం మొదలైంది. వాడి కోపానికి అదుపే లేదు. ఆ కోపంతో వచ్చి మహావీరుడికి ముందు తను నేర్చుకున్న అగ్ని వ్యూహాన్ని ప్రయోగం చేసి నాకే ఎదురుగా మాట్లాడతావా అని వాడు అడిగాడు. వెంటనే నన్ను చూడ్డానికి నీకెంత ధైర్యం అని వాడు ఏ విద్యను మహావీరుడి దగ్గర నేర్చుకున్నాడో దాన్నే అతని మీద చూపించాడు. ఆ అగ్ని వ్యూహాన్ని భగవంతుని మీద వేశాడు. భగవంతుడు ఈ శరీరమే వేరైంది, అతను పుణ్యపురుషుడు కదా, ఇతనే నిర్వాణం ప్రాప్తం చెంది మోక్షానికి పోయిన మనిషి కదా, అందువల్ల వాడు ఆ వ్యూహం వేసి ఇతనికి ఏమీ కాలేదు. కాలి బూడిదవుతాడు అనుకున్నాడు, కానీ అతనికి ఏ ఒక బాధింపు లేదు. అతను ఆ శరీరంలో ఒక వేడి ఉండడం ఆరంభించింది. 6 మాసాల దాకా అతనికి రక్తపోటు చోటు చేసుకుంది, కానీ అతనికి దీని గురించి ఏమీ దిగులు పడకుండానే ఉన్నారు. ఆ తర్వాత ఈ అగ్నివ్యూహం దీని నియమం అనేది ఏంటంటే, ఎవరు ఈ అగ్నివ్యూహాన్ని వదులుతారో అది వర్క్ కాకపోతే అది తిరిగి వదిలిన వాళ్ళకే వస్తుంది. అప్పుడు ఘోషాల దాన్ని ఏం చేశాడు, ఈ అగ్నివ్యూహాన్ని ఉంచుకుంటూ తనకున్న 2 శిష్యుల్ని హత్య చేశాడు.
అలాగే ఇది ఎలాగూ మహావీరుడి మీదికి వదిలేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ఎన్ని రకాల ప్రయత్నించినా భగవాన్ మీద ఏదీ పడనేలేదు. అందువల్ల ఈ అగ్ని వ్యూహాన్ని భగవాన్ ఏమీ చేయకుండా అతనికే తిరిగి పోతున్నది. వాడిపైనే అది వచ్చేసింది. అతని శరీరమంతటా మంటగానే మండుతుండేది. అప్పుడు ఈ విషయాన్ని శిష్యులకు తెలియకుండానే ఉంచుకున్నాడు. వాడు మహావీరుడి మీద వ్యూహాన్ని వదిలేశాను, అతను 6 మాసాల్లో చనిపోతాడు, ఇది జరుగుతుంది. వాడికి తెలుసు మహావీరుడు నిర్వాణం రాసేస్తాడు, అతనికి ఏమీ కాలేదు, ఇది మన మీద పడి మనకు ఇకపై బతకలేమనే ఊహకు అతను వచ్చేశాడు. అందరూ మహావీరుడి దగ్గరకు వచ్చి అయ్యయ్యో మీకేమైందని అడిగారు. అప్పుడు భగవాన్ ఏమన్నాడంటే, నాకు ఏమీ కాలేదే, సర్వము చక్కదనంగానే ఉంది. కాని ఘోషాల 7 రోజులకు పిదప చనిపోతానన్నాడు. ఈ నిజం ఘోషాలకు తెలిసిపోయింది. మన మరణం దగ్గరికి వచ్చిందని అతనికి తెలిసిపోయింది. కాని అతని అహంకారం కొంచెం కూడా తగ్గనేలేదు. అందువల్ల వాడు ఇంకా పొగరుతోనే భగవాన్ మహావీరుని అవమానానికి గురిచేశాడు. అక్కడక్కడ తిరగడం ఆరంభించాడు. వాడు పిచ్చివాళ్ల అయ్యాడు. 6 నాళ్ల దాకా అలాగే తనుండిపోయాడు. 7వ నాడు తన అందరి శిష్యుల్ని పిలిచి చెప్పాడు, నా ఆధిక్యత జరుగుతుంది. పుణ్యపురుషుల ఆధిక్యత అనేది ఒక పెద్ద విషయంగా భావించబడును. మీరందరూ నరకంలో అన్ని చోట్ల దీని గురించి మీరు తెలియజేయండి, మీరందరూ అది చేయండి, ఇది చేయండి అన్నట్టు వాడికి నేర్పించాడు. నేను చనిపోయాక నాకు అగ్ని నమస్కారం చేయండి అని అన్నాడు. ఇదే విధంగానే చెప్పేవాడు. పాపం శిష్యులు ఏమీ ఎరగని వాళ్ళు సరే సరే అన్నారు. 7వ రోజున పొద్దు పొడిచాక ఘోషాల కళ్ళు తెరిచి చూశాడు. నేను భయంకరమైన తప్పు చేశాను, నేను భయంకరమైన తప్పిదం చేశాను. సడన్గా వాడికేదో బాధపడ్డాడు. ఈవేళ నా మరణం సంభవిస్తుంది, ఈ ఒక భావన అతనికి కలిగింది. వాడు మనసారా తను చేసిన అన్ని కార్యాలకు బాధపడ్డాడు, సీరియస్గా బాధపడ్డాడు. అతను బాధపడినట్టుగా ఇతిహాస పురాణాల్లోనూ ఏ ఒక మనిషి బాధపడనే లేదు. ఇతను మనసారా బాధపడసాగాడు. ఆ తర్వాత పరిహారం చేశాడు భగవాన్ మహావీరుడి దగ్గర. అతని వల్ల పోలేకపోయాడు. అందువల్ల మనసారా అతని దగ్గర క్షమాపణ అడిగాడు. తనకున్న అందరి శిష్యులను ఒకటిగా రమ్మన్నాడు. నేను భయంకరమైన తప్పు చేశాను, మీరు అందరూ నన్ను క్షమించండి, నన్ను ఎందులో కావాలన్నా కొట్టండి, తప్పేలేదు. నా మరణానంతరం మీరు భగవాన్ మహావీరుడి దగ్గరికి పోయి చేరండి, అతని కాళ్ల దగ్గరే ఉండి అతని దగ్గర నుంచి మోక్షం ప్రాప్తం పొందండి. నేను మీ అందర్నీ తప్పుడు తోవలోనే తీసుకెళ్లిపోయాను. నా వల్ల భయంకరమైన తప్పులు జరిగాయి. నేను నరకానికి పోవడానికి కూడా లాభం లేనివాణ్ణి. మీరందరూ నన్ను కొట్టండి, దేంతోనైనా కొట్టండి, నన్ను చేతనైనంత వరకు అవమానపరచండి. అది మాత్రం కాదు, నా యొక్క మరణం తర్వాత నా శరీరాన్ని మీరు గాడిదకి కట్టి ఈ నరకంలో అన్ని వీధుల్లోనూ చుట్టూ తీసుకురండి అని అన్నాడు. నా శవం మీద ఎంగిలి వేయండి, ఇంకా ఎంత కావాలన్నా అవమానపరచండి, అప్పుడే నేను పరిహారం చేయడానికి ఉండే ఫలితం నాకు నిజంగా దక్కి తీరుతుంది. ఈ విధంగా అంతా మీరు చేయాలి అని చెప్పాడు. కాని శిష్యులు ఆ విధంగా చేయనేలేదు. కాని ఎన్ని భయంకరమైన మహాపాపాల్ని చేసున్నా భగవాన్ మహావీరుడు ఏమన్నారంటే, అతన్ని వదిలేయండి, కొంచెం అనుభవించాల్సి ఉంటుంది. ఈ ఒక్క కారణం చేత అతనికి అధోగతి కలిగింది. ఆ తర్వాత కొంచెం నరకంలో ఉండి ఆఖరికి వాడు మోక్షానికి పోయి చేరతాడు అని భగవాన్ చెప్పాడు. ఇదంతా ఎవరన్నారు? పుణ్యపురుషుడన్నారు. తీర్థంకరులు భగవాన్కి తప్పే వాడు చేసింది, అయినా భగవాన్ పక్కనే ఉన్నాడు. ఈ విషయమే వాణ్ణి మోక్షానికి పోనిచ్చింది. ఎందుకంటే ప్రత్యక్ష గురువు ఉండి అతను చెప్పినట్టు చేస్తేనే అతని సద్గురువు అంటారు, లేదంటే మంచి జరగడానికి ఛాన్సే లేదు. జై సచ్చిదానంద.